ప్రెసెంట్ అయితే మనమైతే మా విలేజ్ లో ఉన్న ఒక మినీ ఫారెస్ట్ లో అయితే ఉన్నాము. సో క్రేజీగా అయితే ఉంది పడ్డామంటే మనం అయితే అయిపోతాం అనమాట. సో ఐ థింక్ సో చాలా బాగుంది. సో ఎట్లయితే నడుచుకుని వెళ్ళడానికి అయితే బట్ జాగ్రత్తగా అయితే ఉండాలి. కింద మనకైతే ఏమైనా ఉండే ఛాన్స్ కూడా అయితే ఉంది. చూసారు కదా, ఇవైతే మనకి స్మాల్ మినీ ఫిషెస్ అనమాట. సో ఇవన్నీ కూడా అవే. సో ఇవి కూడా స్మాల్ ఫిషెస్ అనమాట. సో నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. సో ఇవన్నీ ఏంటంటే మనం జాగ్రత్తగా చూసుకోకుండా వెళ్తే మనకైతే సినిమా అయితే అయిపోతుంది. సో ఈ నెట్ అయితే కనిపిస్తుంది కదా, సో ఈ నెట్ ఏంటంటే వీళ్ళైతే ఫిషింగ్ చేయడానికి అయితే యూజ్ చేస్తారు. హీరో అయితే మనమైతే ఒక విలేజ్ లో ఒక మినీ ఫారెస్ట్ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాం. సరదాగా హీరో అయితే మనమైతే మా విలేజ్ లో ఉన్న ఒక మినీ ఫారెస్ట్ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. సో చాలా క్రేజీ అండ్ అడ్వెంచరస్ గా అయితే ఉంటుంది ఈ వ్లాగ్ అయితే. సో ఈ వ్లాగ్ అయితే ఎన్ని వరకు అయితే చూడండి. అండ్ ఇట్లాంటి మోర్ వీడియోస్ కోసం అయితే నా అకౌంట్ అయితే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా మనమైతే లేట్ చేయకుండా సో మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇది చూసారు కదా, సో మనకైతే మొత్తం చుట్టూరా కూడా అయితే మనకైతే వాటర్ ఉంటాయి అనమాట. ఇవైతే లైక్ మినీ లేక్స్ అయితే. ఆ మినీ లేక్స్ అంటే ఎట్లా చెప్పుకోవాలంటే చిన్న చిన్న కాలువలు అనమాట. సో కాలువల మధ్యలో మనకైతే ఇట్లయితే దారి అయితే ఉంటుంది. సో చాలా క్రేజీగా ఉంటుంది, ఎందుకంటే సో బాగుంటుంది అనమాట. సో ఇట్లాంటి వాటిలో నడుస్తుంటే ఇలాంటివి అయితే మనం అయితే ఎక్కడైతే చూడలేం. సో సరదాగా వాక్ చేద్దాం. సో వాక్ చేస్తే ఎట్లా ఉంది అంటే చూద్దాం. దిస్ ఈజ్ యాక్చువల్గా అనమాట. సో ఇవన్నీ కూడా అయితే మనకైతే మినీ లేక్స్. ఇదొక మినీ లేక్ అండ్ ఇదొక మినీ లేక్. మధ్యలో మనకైతే ఇదైతే దారి అనమాట. సో చూసారు కదా దారి అయితే ఎట్లా ఉంది. సో క్రేజీగా ఉంటుంది అనమాట. సో చూడడానికి అయితే సో ఇట్లా అయితే ఉంటుంది. మొత్తం ఇదంతా లేక్ అనమాట. సో ఇవన్నీ ఎప్పుడు వాటర్ ఏంటంటే అటు ఇటు వెళ్ళక ఇంకా అలా అయితే ఉండిపోయింది. సేమ్ లైక్ చూసారు కదా, మొత్తం అయితే మనకైతే మినీ ఫారెస్ట్ అనమాట. సో చాలా క్రేజీగా అయితే ఉంటుంది కదా మొత్తం అనమాట. సో ఇదొక లేక్ అండ్ బ్యాక్ సైడ్ ఇదొక లేక్ అనమాట. సో ఈ రెండు లేకుల మధ్యలో అయితే మనకైతే దారి అయితే ఉంది. చాలా క్రేజీగా అయితే ఉంది గాయస్. మొత్తం అయితే ఇదైతే మనకైతే మన మినీ ఫారెస్ట్ అనమాట. సో చాలా క్రేజీగా అయితే ఉంది కదా. సో ఏంటంటే మనం ఇక్కడ ఏంటంటే నడుచుకునేటప్పుడు కూడా అయితే చాలా జాగ్రత్తగా అయితే నడుస్తుండాలి, ఎందుకంటే పాములు గట్ట అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇవన్నమాట. సో మొత్తం మనకైతే ఇవన్నీ చెట్లే. సో ఈ చెట్ల మధ్యలో అయితే మనకైతే దారి అయితే ఎట్లయితే ఉంటుంది. మనకి చిన్న దారి ఉంటుంది. సో నడుచుకుంటూ అయితే వెళ్ళడానికి. సో మనకైతే అటు ఇటు అయితే మొత్తం అయితే ఆ వాటర్ అయితే ఉన్నాయి. సో ఇవి కనిపిస్తున్నాయి కదా, సో ఇవైతే మనకైతే స్మాల్ లేక్స్ టైప్ అనమాట. సో ఇవి ఏంటంటే మనకి చిన్న దారులు అయితే ఉంటాయి. సో నేలలోంచి అయితే సో ఇట్లా దారులోంచి అయితే వెళ్తూ అయితే ఉంటాయి. చాలా క్రేజీగా ఉంటుంది ఇట్లాంటివి చూసినప్పుడు అయితే. సో ఏంటంటే మనం నడిచినప్పుడు కూడా అయితే చాలా జాగ్రత్తగా అయితే నడవాలి, లేదనుకుంటే ఆ బోధలో కానీ లేదా దీంట్లో కానీ ఖచ్చితంగా అయితే పడిపోతాం. నడుచుకుంటూ జాగ్రత్తగా అయితే వెళ్తూ అయితే ఉండాలి. సో చాలా క్రేజీగా ఉంది కదా చూడడానికి అయితే. సో ఇవన్నమాట మనకైతే దారులు అయితే ఏముండవు. సో గాయస్ సీ అనమాట, ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉంది వ్యూ. సో ఇది యాక్చువల్గా అయితే వ్యూ అనమాట. సో చూడడానికి అయితే సో ఎలాంటి క్రేజీ అయితే మనమైతే అసలు ఎక్కడైతే చూడలేము. సో చూసారు కదా, సో మనకైతే అట్లాగా ఒక దారి అయితే ఉంది. అండ్ ఇట్లాగైతే మనకైతే ఈ వాటర్ అయితే ఇట్లా వెళ్తుంది. మనమైతే ఇప్పుడైతే మిడిల్ అయితే ఉన్నాము మన మినీ ఫారెస్ట్ లో అయితే. సో మీకు ఈ వాటర్ కనిపిస్తుంది కదా, సో ఈ వాటర్ ఏంటంటే ఇక్కడ నుంచి అయితే మనకి ఇట్లాగైతే ఇలా ట్రావెల్ అయితే ఎంటైర్ గా అయితే మనకైతే ట్రావెల్ అయితే అవుతుంది. చాలా క్రేజీగా అయితే ఉంది, ఎందుకంటే మనం ఎలాంటివి అయితే ఫారెస్ట్ లో మాత్రమే అయితే ఎక్స్పీరియన్స్ చేస్తాము. సో డిఫరెంట్ ప్లేసెస్ లో అయితే, బట్ మన విలేజ్ లో ఎట్లాంటి ప్లేసెస్ ఉండడం అయితే చాలా క్రేజీ కదా. సో అందుకే దీని అయితే మేము మినీ ఫారెస్ట్ అంటాము. సో చాలా బాగుంటుంది అన్నమాట నేచర్ అయితే చూడడానికి. సో చూసారు కదా మొత్తం. సో మీరు చూస్తే అటు వాటర్ ఉన్నాయి అండ్ ఇటు వాటర్ అయితే ఉన్నాయి. సో మధ్యలో మనకైతే మినీ దారి అయితే ఉంది. సో ఈ దారిలో అయితే మనమైతే నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. పడ్డామంటే తడుచుకుంటూ అయితే వెళ్ళిపోవాల్సి వస్తుంది బ్యాక్ అయితే. మన స్మాల్ మినీ ఫారెస్ట్ అనమాట. సో చాలా క్రేజీగా ఉంది కదా. సో ఇట్లాంటివి అయితే మనం అయితే అస్సలు ఎక్కడా చూడలేము. సో ఏంటంటే చాలా క్రేజీగా ఉంటుంది ఇట్లాంటి ఫారెస్ట్ లాంటి వాటిలో నడుస్తూ ఉంటే. ఇవైతే మనకైతే సో చూస్తారు కదా నేనైతే ఎక్కడి నుంచి ఉన్నానో. సో ఇది మనకైతే మినీ వే అనమాట. సో ఇటు ఇటు ఇట్లా అయితే ఉంటాయి. సో ఏంటంటే వీటి రెండింటి మధ్య వాటర్ని అయితే వీళ్ళైతే స్టాప్ చేయడానికి అయితే వీళ్ళైతే యూజ్ చేస్తారు. అండ్ మధ్యలో నడవడానికి అయితే దారి అనమాట. సో పడ్డామంటే ఈ చెరువు ఉంది కదా, సో దీంట్లో అయితే పడ్డామంటే అయిపోయింది మన సినిమా. అండ్ దీంట్లో పడ్డామంటే అంత ప్రాబ్లం అయితే ఉండదు. సో నార్మల్గా అయితే ఉంటుంది. బట్ ఏంటంటే సో ఇట్లకే మినీ అడ్వెంచర్ రైడ్ అనమాట. సో ఎట్లాంటి అడ్వెంచర్స్ రైడ్ అయితే వేయడానికి అయితే చాలా అంటే చాలా క్రేజీగా అయితే ఉంటుంది. సో అప్పుడప్పుడు ఇట్లాంటి పనులు అయితే చేస్తూ ఉండాలి. అప్పుడే కదా లైఫ్లో అన్నీ ఫీల్ అవుతాం, ఎంజాయ్ చేయగలుగుతాము. బట్ దిస్ ఈస్ ద ఫీల్ ఇది డిఫరెంట్ అనమాట. చాలా బాగుంది చూడడానికి అయితే. సో ఇంకా మనమైతే లోపలికైతే వెళ్దాం, ఇంకా ఏమున్నాయో కట్ అయితే అన్నీ చూద్దాం. మనమైతే సరదాగా అయితే మన బ్యాక్ సైడ్ అండ్ లేక్లోకి అయితే దిగుదాం. సో దిగి ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది ఏంటైతే చూద్దాం. సో లోపలికైతే వెళ్దాం. మనమైతే మినీ లేక్లో అయితే ఉన్నామన్నమాట. సో వాటర్ చూస్తారు కదా కింద మొత్తం. సో మొత్తం అయిపోయింది అనమాట మన సినిమా. సో ఏంటంటే ప్రజెంట్ మనమైతే ఈ లేక్లో అయితే నడుచుకుంటూ అయితే వెళ్దాం. కొంచెం డిస్టెన్స్ అయితే ఫ్రంట్కి అయితే వెళ్ళి సో ఎట్లా ఉంది ఐ థింక్ సో
చాలా బాగుంది. సో ఎట్లయితే నడుచుకుని వెళ్ళడానికి అయితే బట్ జాగ్రత్తగా అయితే ఉండాలి. కింద మనకైతే ఏమైనా ఉండే ఛాన్స్ కూడా అయితే ఉంది. గుచ్చుకున్నాయంటే ఇంక అంతే మన సినిమా. ఎందుకంటే మన కాళ్ళకి ఏమీ లేవు ప్రొటెక్షన్ కూడా అయితే. సో ఎట్లానే మనం నడుచుకుంటే అయితే లోపలికైతే వెళ్ళాలి. ఇంకా లోపలికైతే వెళ్దాం. సో వాటర్‌లో ఫిషెస్ కూడా ఏమీ లేవు అంతలాగా. సో ఏంటంటే ఇంకా ఫ్రంట్‌కి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంది ఏంటైతే. చాలా దారుణంగా అయితే ఉంది. సో ఇట్లాంటి ఒక మినీ ఫారెస్ట్ రైడ్ నేను చేస్తానని అయితే అస్సలు అనుకోలేదు. బట్ వాటర్ చూస్తే లిటరల్లీ అయితే చాలా క్లియర్‌గా అయితే ఉన్నాయి. నా కాళ్ళు కూడా నాకైతే బాగా కనిపిస్తున్నాయి. సో చాలా బాగుంది క్రేజీగా. అయితే ఇప్పుడైతే చూపిస్తాను. ఇక్కడైతే చాలా టైమ్స్‌లో అయితే లోకల్ పీపుల్స్ అయితే ఫిషింగ్ అయితే కూడా చేస్తుంటారు. ఎట్లా చేస్తారంటే మీకు ఇక్కడ నెట్ కనిపిస్తుంది కదా! సో అవి చూపిస్తాను. సో మీకు ఈ నెట్ అయితే కనిపిస్తుంది కదా! సో ఈ నెట్ ఏంటంటే వీళ్ళైతే ఫిషింగ్ చేయడానికి అయితే యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ వాటర్ ఉన్నాయి కదా! సో ఈ వాటర్ ఏంటంటే ఎక్కువ ఫ్లోట్ ఉన్నప్పుడు రైనింగ్ సీజన్స్‌లో అయితే వీళ్ళైతే మధ్యలో ఇట్లాగా కట్టేస్తారన్నమాట. సో కట్టేసి ఏంటంటే ఫిషెస్‌ని అయితే పట్టడానికి అయితే ట్రై చేస్తారు. చాలా బాగుంటుంది. ఏంటంటే ఇట్లాంటివి అయితే మనమైతే విలేజ్‌లో మాత్రమే అయితే చూడగలుగుతాము. సో చాలా బాగుంది. సో అదే కాదు ఇంకా మనకైతే లాట్ ఆఫ్ థింగ్స్ అయితే ఉంటాయి. సో అవి కూడా అయితే మనమైతే ఇప్పుడైతే చూద్దాం. ఇప్పుడైతే మనమైతే అసలైన మన మినీ ఫారెస్ట్ మధ్యలో అయితే ఉన్నాము. సో చూస్తారు కదా! సో ఇదైతే మన మినీ ఫారెస్ట్ అనమాట. సో చాలా అయితే క్రేజీగా ఉంది. సో మన విలేజ్‌లో ఇట్లాంటి ప్లేసెస్ ఉండడం అయితే ఆసమ్ అయితే అని చెప్పొచ్చు. మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్స్‌లో అయితే కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మనమైతే అసలైన ఫారెస్ట్ వైబ్స్‌ని అయితే ఇప్పుడైతే మనమైతే మన అసలైన ఫారెస్ట్ అడ్వెంచర్ అయితే స్టార్ట్ చేద్దాం. సో లాట్ ఆఫ్ థింగ్స్ అయితే ఉంటాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఇవన్నీ కూడా అవే అనమాట. సో ప్రతిదీ కూడా మనమైతే అన్నీ మనకైతే లేక్స్ అయితే ఇవైతే అట్లా అయితే ఉంటాయి. మధ్యలో ఇదైతే మనకి దారి అనమాట నడవడానికి. అండ్ మనకైతే ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఈ చెట్లు అనమాట. సో ఇవేంటంటే మనకి రెగ్యులర్గా మన ఎట్లాంటి మినీ ఫారెస్ట్లో అయితే ఇట్లాంటి తోటల్లో మనమైతే వీటిని అయితే చూస్తూ ఉంటాము. సో చూసారు కదా కాయలు అయితే చాలా బాగున్నాయి. సో మీకు అయితే ఒక క్రేజీ అయితే చూపిస్తాను అనమాట. సో మనం చాలా మూవీస్లో కానీ లేదంటే చాలా అడ్వెంచర్స్ వీడియోస్లో అయితే చూస్తూ ఉంటాం కదా. సో ఏంటంటే సో ఇదనమాట కనిపిస్తుంది కదా. సో ఇదైతే చాలా మూవీస్లో మనమైతే చూస్తూ అయితే ఉంటాము. ఏంటంటే నడవడానికి అయితే యూజ్ చేస్తారు ఫారెస్ట్లో కానీ అడ్వెంచర్స్ టైంలో ఇట్లాంటివి అయితే యూజ్ చేస్తుంటారు. సో ఇప్పుడైతే మనమైతే సరదాగా ఆ వాకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అయితే అవుదాం. ఇప్పుడైతే మనం అయితే నడుద్దాం. పడ్డామంటే ఈ బోధులకి అయితే వెళ్ళిపోతాం. నో ప్రాబ్లం. సో మనమైతే అడ్వెంచర్ అయితే ఆపొద్దు. ఇవన్నమాట బోధులు. సో ఐ థింక్ ఇదైతే స్ట్రాంగ్గానే ఉన్నట్టు అనుకుంటున్నాను. సో ఇవైతే చాలా క్రేజీగా అయితే ఉంటాయి. సో చూడడానికి అయితే చాలా బాగున్నాయి అన్నమాట. సో మనకి చూస్తున్నారు కదా. సో ఇటు ఒక బోధ అయితే ఉంది అండ్ ఇటువైపు ఒక మినీ కాలువ అయితే ఉంది. సో మధ్యలో అయితే మనకైతే ఇదైతే ఉందన్నమాట. సో చాలా క్రేజీగా ఉంది. అయితే మనమైతే దేని మీద నుంచి ఉన్నామో చూసారు కదా. సో ఇదనమాట. సో బ్యాక్ సైడ్ అయితే మనకి లేక్ అండ్ అటు కూడా అయితే మనకి మన మినీ లేక్ అయితే ఉంది. మధ్యలో మనకైతే దారి అయితే ఉంది. పడ్డామంటే మనం అయితే అయిపోతాం అనమాట. సో చాలా అయితే జాగ్రత్తగా అయితే ఉండాలి. బట్ ఇట్లాంటివి ఏంటంటే చాలా క్రేజీగా అయితే ఉంటాయి అనమాట ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే అనమాట. సో ఇదైతే మన మినీ ఫారెస్ట్ ఇంకో ఎండ్ ఆఫ్ ది మినీ ఫారెస్ట్ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మనకైతే అరటి తోటలు అన్నీ అయితే మనకైతే స్టార్ట్ అవుతాయి. సో ఇదంటే మెయిన్ పాయింట్ అనమాట. సో ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా. సో ఇవన్నీ కూడా మనకైతే మనం రెగ్యులర్గా ఫారెస్ట్లో చూసే థింగ్స్ అయితే. సో చాలా అయితే బాగున్నాయి. బట్ ఏంటంటే సో ఎట్లాంటి ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చాలా క్రేజీగా అయితే ఉంటుంది. ఇవన్నీ అయితే మనకైతే అరటి తోటలు అనమాట. సో చాలా క్రేజీగా ఉంటుంది. చూడడానికి అయితే చాలా బాగుంటాయి. సో ఇవేంటంటే మనకి విలేజ్లో ఎక్కువ మనం చూస్తాం కదా. సో ఇవన్నమాట. సో అరటి తోటలు అయితే మనకైతే ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా అయితే మనకైతే అరటి తోటలు అనమాట. ఇది మన మినీ ఫారెస్ట్ ఎండ్లో అయితే మనకి ఇవన్నీ అయితే కనిపిస్తూ అయితే ఉంటాయి. సో ఇదనమాట నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా క్రేజీగా అయితే ఉంది. ఏంటంటే మనం ఇట్లాంటి ఫారెస్ట్ రైడ్ చేస్తున్నప్పుడే సో ఏంటంటే చాలా థింగ్స్ అయితే తెలుస్తూ ఉంటాయి. సో అడ్వెంచర్ అనేది చాలా క్రేజీగా అయితే ఉంటుంది. సో ఇట్లాంటి అడ్వెంచర్స్ అయితే మనం ఇప్పుడైతే చేస్తూ ఉండాలి. సో చూసారు కదా ఫుల్ మొత్తం అయితే నేచర్ చాలా పీస్ అయితే ఉంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది నేచర్ కూడా అయితే చూడడానికి. సో మీకు ఏమనిపించిందో కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం అయితే నా అకౌంట్ ఫాలో చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.